హాయ్ అండి. ఈరోజు మనం గోవిందరాజస్వామి ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజస్వామి. గోవిందరాజస్వామి వారు శ్రీవారి సోదరునిగా చెబుతారు. స్వామివారి వివాహానికి కుబేరుడు ధన సహాయం చేసినట్టు స్థల పురాణం చెబుతోంది. అలిసిపోయి ఆ కొలమానికను తల కింద పెట్టుకుని శయనించినట్లు కథనాలు ఉన్నాయి. ఆ శయన రూపంలో ఈ మందిరంలో ఆయన విగ్రహం ఉంటుంది. మరో కథనం ప్రకారం ఈ గోవిందరాజస్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. ఈ దేవాలయం గోడలపైన వందల కొద్దీ శాసనాలు ఉన్నాయి. అసలు ఇది పార్థసారథి స్వామి ఆలయం. క్రిమికాంతుడనే చోళరాజు తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని భావించి చిదంబరపురంలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. వైష్ణవ మతాచారులు రామానుజులు రాజుని వేడుకొని అక్కడికి శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామల వారపు ఉత్సవ విగ్రహాలను తిరుపతికి తీసుకొని వచ్చారు. పార్థసారథి స్వామి గర్భాలయం ప్రక్కన మరో సన్నిధి ఏర్పాటు చేసి అందులో సున్నం మట్టితో శయనమూర్తిగా గోవిందరాజస్వామిని విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. స్వామి ముందు తాను తెచ్చిన ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ 4 మాడవీధులు ఏర్పాటు చేశారు. ఆలయంలో పూజా వీధులు ఏర్పాటు చేశారు. ఆచార్య రామానుజులు గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించిన దానికి గుర్తుగా గోవిందరాజు పట్టణం అనేవాళ్ళు. ఆ తర్వాత తిరుపతిగా పిలువబడింది. తిరుపతిలో స్వామివారికి జరిగినట్టే గోవిందరాజస్వామికి కూడా నిత్యం సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన, నైవేద్యం, ఏకాంత సేవలు జరుగుతాయి. అలాగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏటా వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోనే గోదాదేవి, పార్థసారథి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలా చాలా ఆలయాలను దర్శించుకోవచ్చు. ఆలయానికి 2 గోపురాలు ఉన్నాయి. బయటి ఆలయ గాలిగోపురం చాలా పెద్దది. లోపలి వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ భాగవత గాథలు శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహ శేషసాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తర దిక్కుకి పాదాలు, దక్షిణ దిశలో తల పెట్టుకొని శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై నాభి కమలంలో బ్రహ్మతో, తలపై కిరీటంతో, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. ఇక్కడి విగ్రహం మట్టితో చేసినందువల్ల అభిషేకం జరగదు. అయితే తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో లాగానే గోవిందరాజస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్ధతిలో పాటిస్తారు. ప్రధాన ఆలయానికి 2 గోపురాలు ఉన్నాయి. వీటిపై రామాయణ మహాభారత గాథలను అందమైన శిల్పాల రూపంలో చెక్కారు. మూలవిరాట్ గోవిందరాజస్వామితో పాటు ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగే ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మీ మానవాళి మహాముని సన్నిధులు ఉన్నాయి. ఉత్తర దిశ ఆలయంలో అనంతశయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజస్వామి కొలువై ఉన్నాడు. ఆలయం దక్షిణ భాగాన రుక్మిణీ సత్యభామ సహితుడైన పార్థసారథి మందిరం ఉంది. సంతానం లేని ఒక కాశీరాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరుకునేందుకు తిరుమల వచ్చారుట. స్వామిని కాశీరాజు దంపతులు దర్శించుకుని భక్తితో సేవించారుట. స్వామి అనుగ్రహించేందుకు రాణి కలలో ప్రత్యక్షమై, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను, నీ ముక్కుకు ఉన్న ముక్కుపడకని ఇవ్వు అన్నాడు. దానికి ఆమె స్వామివారితో, నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని, నా భర్త అనుమతిస్తే అలాగే ఇస్తాను అందట. అందుకు స్వామివారు, అలా అయితే నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను. అతను నీకు సంతానం ఇవ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానాన్ని ఇస్తాను, అంతేకాని మరి ఏ విధంగానూ కుదరదు అన్నాడని ప్రతీతి. ఈ కారణంగానే గోవిందరాజస్వామి నీ తిరుమలలో కొలువైన వెంకటేశ్వరుడు అన్నగా భక్తులు భావిస్తుంటారు. తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజస్వాములు విష్ణు రూపాలే అయినా భక్తులు గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తారు. ఈ ఆలయంతో మీకు ఉన్న అనుభవాలు కామెంట్ రూపంలో చెప్పండి. వీలైతే ఈ ఆలయ దర్శనం చేసుకోండి.